వ్యవసాయం దండగ కాదు, పండుగలా చేయాలి. ఇది ఓ నినాదంగా మార్చుకున్నారు కొందరు రాజకీయ నేతలు. కానీ 10 ఏళ్ల తర్వాత కూడా ఇది నిజ రూపం దాల్చలేదు. దీనికి లేటెస్ట్ స్టాటిస్టిక్స్ నిదర్శనం. కానీ తాము ఈ నినాదాన్ని నిజం చేసి చూపిస్తామంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకీ తెలంగాణలో వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది, దానిని మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి ఒకసారి చూద్దాం. మన రాష్ట్రంలో వ్యవసాయం ఎంతమంది చేస్తున్నారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ 47.3% మంది. అంటే మన రాష్ట్ర జనాభాలో 47.3 అంటే దాదాపుగా సగం మంది వ్యవసాయం పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇది నిజం, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా ఎంత అంటే కేవలం 15.8% మాత్రమే. సగం మంది వ్యవసాయం చేస్తుంటే కేవలం 15% మాత్రమే దానికి సంబంధించిన ఆదాయం ఎందుకు వస్తుంది? తప్పు ఎక్కడ జరుగుతోంది? వ్యవసాయంపై ఆదాయం ఎందుకు పెరగడం లేదు? దీనికి కారణాలేంటి? నిజానికి చాలామంది వ్యవసాయమే చేస్తున్నారు, కానీ చాలామంది మూస ధోరణిలోనే వ్యవసాయం చేస్తున్నారు. వినడానికి కఠినంగా ఉన్న ఇదే నిజం. చాలామంది రైతులు మూస పద్ధతిలో, అంటే ఒకటే పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. మార్కెట్ దేనికి ఉంది, దేనికి ఎక్కువ ధర వస్తుంది, దేనికి డిమాండ్ ఉంది, నకిలీ విత్తనాల జోలికి వెళ్లకుండా ఉండడం వల్ల భూసార పరీక్షలు చేయించుకోవడం, ఆ భూమికి తగ్గ పంటను పండించడం, హార్టికల్చర్పై ఫోకస్ చేయడం, ఇలాంటివి ఏం లేవు. అంతర పంటల జోలికి వెళ్ళడం లేదు. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహకం కూడా లేదు. ఇన్ని సమస్యలు ఉన్నాయి రైతన్నలకు. కానీ ఇకపై వీటన్నింటిపై ఫోకస్ చేస్తామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వం రీసెంట్గా ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఏకంగా 72,659 కోట్లు కేటాయించింది. ఇది మొత్తం బడ్జెట్లో రంగానికి కేటాయించిన దాంట్లో సింహభాగం. ఏ పనైనా ఆగవచ్చు, కానీ వ్యవసాయం ఆగొద్దనేది ఓ మాట. దీనికోసమే రుణమాఫీ చేస్తోంది ప్రభుత్వం. రైతు భరోసా, పంట బీమా, రైతు కూలీల సంక్షేమం, వరి పంటకు బోనస్తో పాటు రైతు నేస్తాన్ని కూడా అమలు చేస్తోంది. అంతేకాదు ఇందులో హార్టికల్చర్కి ఎక్కడ 737 కోట్ల రూపాయలు కేటాయించింది. అంటే ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు రైతులకు ఎక్కువ ప్రోత్సాహకాలు అందించాలని డిసైడ్ అయింది. దీనివల్ల మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి వస్తుంది, రైతు లాభపడతారు. మన రాష్ట్ర జనాభాలో 47.3% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. కానీ మన రాష్ట్ర ఆర్థిక రంగంలో వ్యవసాయ మరియు సంబంధిత రంగాల వాటా 15.8% మాత్రమే. ఈ రంగం యొక్క వాటా పెరిగినప్పుడు రైతుల ఆర్థిక పరిపుష్టికి దారితీస్తుంది. అందుకే మా ప్రభుత్వం రైతుకు అవసరమైన అన్ని విధాల చేయూత అందిస్తుంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనంత సాహసం మేము ఈ బడ్జెట్లో చేస్తున్నాం. మొత్తం ప్రతిపాదిత బడ్జెట్లో సింహభాగం అంటే 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నాం. ఇది రైతుల తలరాతలు మార్చే ఒక చారిత్రాత్మక నిర్ణయం. భారతదేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇది ఒక మైలురాయి. నిజానికి పప్పు ధాన్యాలు, నూనె గింజల విషయంలో ఇప్పటికీ మనం దిగుబడులపైనే ఆధారపడుతున్నాం. వీటి ఉత్పత్తి పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. వీటికి సంబంధించిన కనీస మద్దతు ధరలు కూడా పెరిగాయి. కానీ చాలామంది రైతులు దీనిపై ఫోకస్ చేయడం లేదు. ఎప్పట్లాగానే వరిని మాత్రమే సాగు చేస్తున్నారు. ఇది మారాలని ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైనే ఫోకస్ చేసింది. రైతు రుణమాఫీతో ఆర్థిక భారాన్ని రూపుమాపుతోంది. రైతు భరోసాకు కూడా నిధులు కేటాయించింది. ఆఖరికి భూమి లేని రైతు కూలీలకు కూడా ఏడాదికి 12,000 అందిస్తామని. అట్ ది సేమ్ టైం నకిలీ విత్తనాలను అరికట్టడమే కాదు, అత్యాధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసేందుకు రైతుకు అండగా ఉంటామని చెబుతోంది ప్రభుత్వం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.